నమిత న్యూస్ కు స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లిలో అట్టహాసంగా ప్రారంభమైన 18వ ఈషా గ్రామోత్సవాలు. మదనపల్లి పట్టణానికి సమీపంలోని కొత్తవారిపల్లిలోనున్న ప్రకృతి వనంలో 18వ ఈషా గ్రామోత్సవాలను ముఖ్య అతిథులు ప్రకృతి వనం వ్యవస్థాపకులు శ్రీమతి యోగితా ప్రసాద్, విజయభారతి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ సేతు నల్లుస్వామి, ప్రముఖ వైద్యుడు డాక్టర్ సిద్ధారెడ్డిల ఆధ్వర్యంలో అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ భారతదేశంలోని ప్రముఖ క్రీడల స్ఫూర్తిని, సామాజిక ఐక్యత, గ్రామీణ సంస్కృతి, గ్రామీణ పూర్వ వైభవాన్ని పరిరక్షిస్తూ క్రీడాకారులను ప్రోత్సహించే విశిష్ట వేదికగా గ్రామీణ యువతలోనున్న ప్రతిభను వెలికితీసే ఆరోగ్యకరమైన పోటీల ప్రాముఖ్యతను సంతరించుకుందని తెలిపారు. ఈ పోటీల్లో సుమారు 30 జట్లకు పైగా పాల్గొన్నాయని, క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలుపుతూ క్రీడా స్ఫూర్తితో పాల్గొనాలని సూచించిన ఈషా ఫౌండేషన్ నిర్వాహకులు డాక్టర్ అజంతుల్లా ఖాన్, ఐశ్వర్య, కిషోర్, హర్షిత, అదీబ్, అశోక్, దామోదర్, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద ఎత్తున స్థానిక వ్యక్తులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. RAWNTR ద్వారా 100 కోట్ల రూపాయలతో సేవా కార్యక్రమాలు, మాపై అసత్య కథనాలు బాధించాయి, మేమెవరికి బి టీం కాదు అంటున్న వ్యవస్థాపక ప్రతినిధి సాయిరం. మదనపల్లి సమీపంలోని ప్రకృతి వనంలో అట్టహాసంగా ప్రారంభమైన 18వ ఈషా గ్రామోత్సవాలు స్వర్ణాంధ్రగా తీర్చిదిద్దే క్రమంలో అన్నమయ్య జిల్లా ఆదర్శంగా నిలవాలంటున్న కలెక్టర్ నిశాంత్ కుమార్. కృత్రిమ త్రాగునీటి కొరత సృష్టించి నీటి దోపిడీకి తెరలేపారా అంటున్న వైసీపీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్. మదనపల్లి నెహ్రూ బజార్లో దుకాణాల్లో మంటలు, 3 లక్షల రూపాయలు విలువ చేసే టెంకాయలు, పూజా సామాగ్రి అగ్నికి ఆహుతి. నమిత న్యూస్ వార్తలు ఇతరులతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.